ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకులందరికీ మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో మేము ఇవాళ అయితే ఇక్కడ అమరావతి రోడ్ లోని గోరంట్ల దగ్గర పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి, అక్కడికైతే వచ్చాము. మా అత్తయ్య బలవంతంగా లాక్కొచ్చింది. నాకు ముక్కోటి ఏకాదశి గురించి ఏమీ తెలీదు. మా అత్తయ్య మాటలే ఇప్పుడు తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి గురించి. చూరేక ఈ ప్రసాదాలు ఇద్దాం పెన్నాం వాళ్ళకి, వాళ్ళందరికి ప్యాక్ చేయి. ప్రసాదం అన్నారు, పిండి తెచ్చారు, పొంగలన్నం, పులిహోర. అసలు ఏం తెలియకుండా ఎలా ఉన్నావు అమ్మాయి నువ్వు? ప్రసాదం అంటే నాకు పులిహోర పొంగలన్నమే తెలుసు, అవి చేసుకుని తింటమే తెలుసు. మరి ఈ పిండి గురించి నాకేం తెలియదు. ఏకాదశి అంటే పేలాలతో పిండి చేశాను. చూసావా? జొన్నలు తీసుకొచ్చాను, ఏపి పిండి చేశాను. అది ప్యాకింగ్ చేయి, అందరికి పెడదాం. మరి తొలేకాశ అంటే పిండి. అది నోట్లో వేసుకొని నాతో మాట్లాడామంటే అదంతా మళ్ళీ ఎదురోళ్ళు మినకపోయిద్ది. అవునా? అంటే ఎక్కువ వేసుకుంటే అట్లా నోరు మాట్లాడామంటే మన మీద పడుతుంది. అవును, అట్లా కొంచెం మూసుకొని తినాలి అట్లా. ఓకే, పండగ గురించి చెప్పండి అత్తయ్య. మరి తొలేకాదశి అంటే పిండి శస్యలు, ఈ పిండి శస్యలు పిండి ప్రసాదంగా ఎక్కడ గుళ్ళల్లో అయినా అదే ఇస్తారు, దేవుడి దగ్గర అయినా అదే పెడతారు. విష్ణుమూర్తికి ఇది బాగా ఇష్టం. విష్ణుమూర్తికి ఈ పండక్కి విష్ణుమూర్తి నిద్రపోతారు. ఈ పండక్కి మళ్ళీ ముక్కోటికి లెగుస్తారు కార్తీక మాసంలో. ముక్కోటి నాకు అది అర్థం కాదు. ఏకాదశి అని చాలా ఏకాదశి ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చింది, పండగలన్నిటికి ముందు వచ్చింది కదా, అందుకని ఫస్ట్ వచ్చింది కాబట్టి తొలి ఏకాదశి అంటే ఫస్ట్ వచ్చింది కదా. తొలి అంటే మొదటి అని అట్లా ఫస్ట్ వచ్చింది కాబట్టి తొలి ఏకాదశి. ఈ పిండి చేసి అందరు పంచుకునే వాళ్ళు. ఇంత ముందు అయితే రోళ్ళు ఇసిరి, మా నాయనమ్మ వాళ్ళు అయితే పేలాలు వేపి దంచి మళ్ళీ మెత్తగా ఇసిరి ఇప్పుడు మిక్సీలో బెల్లం వేసి మిక్సీలు వచ్చినాయిగా అలా పట్టి అందరికి పంచుతారు. గుడి దగ్గర పంచుతారు. ఏ గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అందరు ఆయనే కదా, అందరి దగ్గరికి వెళ్ళొచ్చు. మెయిన్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అది ఆయన దగ్గరికి వెళ్తే మంచిది. ఆయన దగ్గరికి వెళ్తారు ఎక్కువ శాతం, అన్ని గుళ్ళకి కూడా వెళ్తారు. ఇక అందరూ ఆయనే కాబట్టి ఉంటారు. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకున్నట్టు ఉపవాసం ఉంటారు. విష్ణు శాస్త్రనామం కంపల్సరీ చదవాలి. ఈ రోజు సహస్రనామం చదవాలి. ఇప్పుడు వచ్చేసావు కదా నువ్వు, సాయంత్రం మళ్ళీ కూర్చొని చక్కగా గిడ్లో ఏం చదువుకుందాం, గుడికైనా వెళ్దాం. అర్థమైందా? సహస్రనామం చదివితే చాలా మంచిది. ఎంత వీలుంటే అంతసేపు చదవచ్చు, ఎన్ని సార్లు అయినా చదవచ్చు, తప్పే లేదు. అట్లా సాయంత్రం ఉంది గుళ్ళో, వేణుగోపాల స్వామి గుళ్ళో ఉంది. సాయంత్రం వెళ్దాం, ప్యాకింగ్ చేసి అందరికి ఇచ్చేసి వెళ్దాం. అది అట్లా అతిగా తినకు, కడుపులో నొప్పి వచ్చింది. ప్యాకింగ్ చేయి, బాగుంది టేస్ట్ బాగుందని అతిగా తినకు. ఓకే, చేసేస్తాం. ప్రసాదం ఎంత ఎక్కువ మందికి పంచితే అంత మంచిది. మొత్తం మనమే తింటే ఇంకా కొంచెం లావ్ అవుతాం. ఇప్పటికే లావ్ అయ్యా, ఇంకా కొంచెం లావ్ అవుతాం.